రిషి యొక్క డబుల్ లైట్. పర్వతాల పాదాల వద్ద ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో రిషి అనే యువకుడు నివసించేవాడు. అతనికి మొక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అతని బాల్కనీలో ఉన్న ఒక చిన్న వాడిపోతున్న గులాబీ మొక్క అంటే మరీను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది చిన్న మొక్క అని అతను దానితో మెల్లగా అన్నాడు. దానికి నీళ్లు పోశాడు, ఎరువు వేశాడు, కాని అదింకా వాడిపోతూనే ఉంది. తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అతనికి నిరాశ కలిగింది. అప్పుడు అతనికి తన గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి. నిజమైన మార్పు నీ లోపల నుండి మొదలవుతుంది. డబల్ లైట్గా మారడానికి ప్రయత్నించు. ఆ మాటలతో అతను తన అంతరంగంలోకి చూడటం మొదలుపెట్టాడు. తన గురువు చెప్పిన మొదటి లైట్ను వెతికాడు. ఆత్మ యొక్క ప్రకాశవంతమైన రూపం. అతను తన నుదిటి మధ్యలో కళ్ల మధ్య ఉన్న ఆత్మపై తన దృష్టిని కేంద్రీకరించాడు. కాని ఆ లైటు చాలా మసకగా ఉంది. ఆ మొక్క గురించిన చింత, తన వైఫల్యం గురించిన వ్యర్థ ఆలోచనలు మరియు ప్రాపంచిక అనుబంధాలు తన ఆత్మకు భారంగా మారాయని అతను గ్రహించాడు. అతని ఆత్మ ఇంకా తేలికగా లేదు. అతను రెండవ లైట్ను సాధించడానికి ప్రయత్నించాడు. తేలికైన హృదయం. అతను ఒక లోతైన శ్వాస తీసుకుని తన ఆత్మను బరువుగా చేస్తున్న ప్రతిదాన్ని వదిలేశాడు. తన ప్రతికూల లక్షణాలను, అనవసరమైన ఆలోచనలను మరియు మొక్కపై ఉన్న అనుబంధాన్ని కూడా. అతను తన భారాన్ని వదిలేయగానే ఒక అద్భుతమైన తేలికను అనుభూతి చెందాడు. అతని ఆత్మ ఇప్పుడు బరువులేనిదిగా మారింది. అతను రెండవ లైట్ను, అంటే తేలికైన హృదయాన్ని సాధించాడు. ఇప్పుడు అతని ఆత్మ రెండు విధాలుగా తేలికైంది. అది ప్రకాశవంతంగా మొదటి లైట్ మరియు బరువు లేకుండా రెండవ లైట్ మారింది. అతని నుదిటి మధ్యలో ఉన్న లైట్ ప్రకాశవంతంగా మరియు స్థిరంగా వెలిగింది. అతను డబల్ లైట్ స్థితిని చేరుకున్నాడు. ఈ స్వచ్ఛమైన, ప్రశాంతమైన జ్ఞానంతో నిండిన అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ప్రపంచం అదే, కాని అతను దానిని చూసే విధానం మారింది. అతని మనస్సు స్పష్టంగా ఉంది. అతని హృదయం తేలికగా ఉంది. ఈ ప్రశాంతమైన మనసుతో అతను మళ్లీ మొక్కవైపు చూశాడు. అప్పుడు అతను గమనించాడు, కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో మూసుకుపోయి నీరు బయటకు పోవడం లేదు. అతను నెమ్మదిగా ఆ మట్టిని తీసివేయగానే నిలిచిపోయిన నీరు బయటకు ప్రవహించింది. మొక్కకు ఇప్పుడు ఊపిరి ఆడింది. అతను గ్రహించాడు, నిజమైన జ్ఞానం అద్భుతాలలో కాదు, స్పష్టమైన మరియు భారం లేని మనస్సుతో శ్రద్ధగా గమనించడంలో ఉంది.